కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిద్ధరామయ్య రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. జూన్ 1న లేదా 3న డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం ఢిల్లీ సిద్ధరామయ్య, డీకే శివకుమార్ పర్యటిస్తున్నారు. నేడు హైకమాండ్తో సిద్ధరామయ్య, శివకుమార్ భేటీ కానున్నారు. కర్ణాటక క్యాబినెట్ కూర్పు, రాష్ట్ర నాయకత్వంలో మార్పులు చేర్పులపై చర్చించనున్నారు. కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిద్ధరామయ్య రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. జూన్ 1న లేదా 3న డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. ఇక జూన్ 1న లేదా 3న డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అయితే ఉంది. సో ఆయన ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారనే విషయం ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఢిల్లీ టూర్ లో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఉన్నారు. సో డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఈ రోజు సమయం స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక డీకే శివకుమార్ మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలన్న దానిపైన ఇప్పటికే ఏఐసిసి నేతలందరూ కూడా వారి పేర్లన్నీ కూడా సిద్ధం చేసి పెట్టినట్టు తెలుస్తుంది. సో ఇక డీకే శివకుమార్, సిద్ధరామయ్య ఇద్దరు కేసీ వేణుగోపాల్ తో, కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో భేటీ అయిన తర్వాత డీకే శివకుమార్ వర్గంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. దానిలో భాగంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నేతలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలా ఈసారి డీకే శివకుమార్ మంత్రివర్గంలో వారికి ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. వారి పేర్లన్నీ కూడా ఈ రోజు దాదాపు ఖరారయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. డీకే శివకుమార్ మంత్రివర్గంలో చోటు దక్కేందుకు చాలా మంది పావులు కదుపుతూ ఉన్నారు. ఇప్పటికే ఏఐసిసి స్థాయిలో ఎమ్మెల్యేలందరూ కూడా కొందరు లాబింగ్ చేస్తున్నట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది. కొందరు ప్రియాంక గాంధీతో లాబింగ్ చేయడం, మరికొందరు రాహుల్ గాంధీతో చేయడం, మరికొందరు మల్లికార్జున్ ఖర్గేతో చేయడం, ఇంకొందరు కేసీ వేణుగోపాల్ తో చేయడం. సో ఇలా ఎవరికి సత్సంబంధాలు ఉంటాయో వాటి లాబింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన తర్వాత సిద్ధరామయ్య మంత్రివర్గంలో కొందరికి చోటు దక్కలేదు, కొందరు నైరాశ్యంలో ఉన్నారు. వారందరూ కూడా ఇప్పుడు డీకే శివకుమార్ మంత్రివర్గంలో చోటు దక్కించేందుకు పావులు కదుపుతూ ఉన్నారు. కాబట్టి చాలా మంది కొత్త వారికి అవకాశం ఇచ్చేలా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే డీకే శివకుమార్ సిద్ధరామయ్య మంత్రివర్గంలో చేసిన వారికి డీకే శివకుమార్ మంత్రివర్గంలో చోటు ఉండదనే సంకేతం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఎందుకంటే కొత్త వారికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి సో ఈ రోజు స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా జూన్ 1 లేదంటే 3 లేదంటే 7వ తారీఖు లేట్ అవుతుంది అనుకుంటే మాత్రం జూన్ 1వ తారీఖు రోజే ఆయన కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రమాణ స్వీకారానికి అగ్రనేతలు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్, తెలంగాణ రాష్ట్రం నుంచి రేవంత్ రెడ్డి, అదేవిధంగా కేరళ రాష్ట్రం నుంచి విడి సతీశన్ ముఖ్యమంత్రి, సో వీళ్ళందరూ హిమాచల్ ముఖ్యమంత్రి, వీళ్ళందరూ కూడా హాజరయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకైతే సమాచారం అందుతుంది. కాబట్టి ఈ రోజు డీకే శివకుమార్, అదేవిధంగా సిద్ధరామయ్య ఢిల్లీ టూర్ పర్యటన ముగిసిన తర్వాత మంత్రివర్గంలో కొత్త వారు ఎవరు ఉంటారు ఏంటనేది కూడా స్పష్టత, దాంతో పాటు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఎప్పుడనే తేదీ కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ సైదులు.